వేదిక మీద ఉన్న పెద్దలు, వేదికకి యువతలో ఉన్న పెద్దలు, అందరికీ నమస్కారం. కమిటీ పార్థసారథి గారు తెలంగాణలో భూ చట్టాల పరిణామక్రమం, ధరణి, భూభారతి చట్టాల మీద ఈ బుక్లెట్ ప్రచురించిన డిటర్మినేషన్కి ఫ్యామిలీ మెంబర్గా కంగ్రాచులేషన్స్. ఏ పనైనా చేయాలనుకుంటే అది చేసి చూపించడం అనేది డిటర్మినేషను. ఆ విషయంలో పార్థసారథి గారు చాలా పట్టుదలగా వర్కౌట్ చేశారు. ఈ పుస్తకం దీని మీద కృషి చేస్తున్నామని ఒక నెల క్రిందట తనకి ఆలోచన ఉన్నట్టుగా దీని మీద ఏదైనా వర్కౌట్ చేయాలని చెప్పారు. కానీ ఈ సందర్భంగా పర్సనల్గా నేనైతే ట్రాన్స్లేషన్స్ విషయంలో కానీ అట్లా ఏదన్నా హెల్ప్ చేసేదాన్ని ఇంతకుముందు గతంలో ఆ పుస్తకం రిలీజ్ చేసినప్పుడు. ఈ పుస్తకం రిలీజ్ టైంలో నేను అసలు ఈ రిలీజ్కి సంబంధించిన ఏ హెల్ప్ చేయలేదు. కానీ అవుట్కమ్ మాత్రం ఇంత మంచి పుస్తకం బయటకు వచ్చింది. దానికి ప్రత్యేకంగా పార్థసారథి గారిని ఆయన పట్టుదలకి, ఆయన చిత్తశుద్ధికి అభినందిస్తున్నాను. మల్లారెడ్డి గారు మాట్లాడినప్పుడు భూమే కీలకం, ముఖ్యంగా భారతదేశంలో వ్యవసాయ ఆధారిత దేశంగానే ఇంకా పరిగణిస్తున్న క్రమంలో భూమి అన్నిటికీ కీలకం, ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి కూడా ఇప్పటికీ కీలకం భూమి అన్నప్పుడు దానికి సంబంధించిన చట్టాల మీద సామాజిక కార్యకర్తలుగా మనందరికీ ఆ బాధ్యత ఉంది. దాని గురించి అధ్యయనం చేయడానికి ప్రాథమికంగా ఈ పుస్తకం ఉపయోగపడుతుందని అందరూ భావించినట్లే నేను భావిస్తున్నాను. మల్లారెడ్డి గారు ఇంకొక విషయం కూడా చెప్పారు. 1947లో సర్వే చేశారు, ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్ళా సర్వే చేయలేదు భూమికి సంబంధించింది అని కూడా చెప్పారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కూడా ఇప్పుడు 11వ సంవత్సరం. వైశాల్యం రీత్యా చూసుకున్నా కొంచెం తగ్గింది. కాబట్టి అన్ని సంఘాల నుంచి, ముఖ్యంగా రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, కార్మిక సంఘం, పబ్లిక్ ఫోరమ్స్, సిటిజన్ ఫోరమ్స్ ఏవైతే ఉన్నాయో, లాయర్స్ సంఘాల, అన్ని సంఘాల నుంచి ఈ డిమాండ్ ఏమైనా గవర్నమెంట్ ముందు, ముఖ్యంగా భూమిని సర్వే చేపట్టాలి అనేది ఏదో ముఖస్థుతి కోసం కాకుండా అది ఖచ్చితంగా జరిగేటట్టుగా చేస్తే, అసలు అక్కడి నుంచి మొదలు పెడితే దీనికి ఏమైనా రాబోయే దశాబ్దమో 2 దశాబ్దాల కాలంలోనూ ఏమైనా పరిష్కారం దొరుకుతుందా అనేది ఒక ఆలోచన అనిపించింది ఇప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడింది విన్న తర్వాత. అలాంటి డిమాండ్ పెట్టడానికి మనకి అవకాశం ఉందా లేదా, ఆ ప్రాతిపదిక ఉందా లేదా అనేది అన్ని సంఘాల నుంచి ఒక సమన్వయం చేసుకుని ఆ డిమాండ్ని కనుక ఫ్లోట్ చేయగలిగితే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. సుబ్బారావు అంకులు, అన్నపూర్ణమ్మ గారు నాకు తెలియదు, నాకు పరిచయం అయినప్పటికీ, వాళ్ళ కుటుంబంతో పరిచయం అయినప్పటికీ ఆమె చనిపోయారు. సుబ్బారావు అంకులు బాగా పరిచయం. ఈ పుస్తకంలో ఏదైతే రాశారో తన చతురతతో చాలా విషయాలు అందరికీ కమ్యూనికేట్ చేసేవాళ్ళు, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, వయసుతో సంబంధం లేకుండా. పార్త చేస్తున్న ఈ సోషల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దానికి వాళ్ళిద్దరూ చివరి వరకు మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా, ఎటువంటి బెంగాదిగులు లేకుండా సంపూర్ణంగా సహకరించినందుకు వారి స్మృతికి, జ్ఞాపకానికి తగ్గట్టుగానే ఈ పుస్తకం రిలీజ్ చేయడం అన్నది వాళ్ళకి నిజమైన నివాళిగా కూడా నేను భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఈపీఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేశ్యామ్ గారిని మాట్లాడాల్సిందిగా. దానికి ముందు పిఎస్ఎన్ మూర్తి గారు, ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ సంబంధించిన స్టేట్ లీడర్ మాట్లాడాల్సింది. సభ అధ్యక్షులు, వేదిక మీద ఉన్న పెద్దలు మల్లారెడ్డి గారు, విద్యాసాగర్ గారు, మిత్రులందరికీ నమస్కారం. మొట్టమొదటిగా ఇటువంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక విషయాన్ని పుస్తక రూపంలో తీసుకురావడం, అది వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఓ రకంగా వారికి అంకితం ఇస్తూ ఈ పుస్తకాన్ని ఈరోజు రిలీజ్ చేయడం చాలా ఉదాహరణ విషయం. పార్థసారథికి సంపూర్ణమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. కోటి సుబ్బారావు గారి దంపతులు ఇటువంటి పుస్తకానికి అంకితం అవ్వడానికి అన్ని రకాలుగా అర్హత ఉన్నటువంటి వాళ్ళు. కొంతమందికి తెలుసు, చాలా మందికి తెలవదని చెప్పి నేను అనుకుంటున్నా. ఆయన కనబడినటువంటి సంజయవాడి
ఆయన ఎప్పుడు ఏ పార్టీలోనూ లేడు. కానీ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి నూతన సమాజాన్ని కోరుకుంటున్నారో అటువంటి నూతన సమాజాన్ని పార్టీలో ఉన్నవాడి కంటే ఒక అడుగు ముందు కోరుకునేటువంటిది. దానికోసం ఆయన తన పుత్రుడినే కాదు, అలాంటి అనేక మంది కార్యకర్తల్ని రకరకాలుగా ప్రోత్సహించినటువంటి సందర్భం నాకు తెలుసు. అలాగే వాళ్ళ అమ్మగారు కూడా అర్ధరాత్రి ఎప్పుడు వెళ్ళినా కూడా వారి ఆతిథ్యం అంటే ఇక్కడ మనం ఎక్కడ ఒక బంద్ అయిపోతే అక్కడికి వెళ్తే కూడా భోజనం దొరికేటువంటి పరిస్థితి ఉండేది. అందుకని ఆ రకంగా వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక కొత్త సిద్ధాంతాన్ని, కొత్త భావాల్ని సమాజంలో సృష్టించడానికి కావాల్సినటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి తోడ్పడ్డారు. అందుకని ఇటువంటి పెద్దలకు సంబంధించినటువంటి పుస్తకాన్ని వారి స్మృత్యర్థం రిలీజ్ చేయడం అనేటువంటిది చాలా సముచితం అని చెప్పేసి భావిస్తూ వాళ్ళని కూడా జవాహర్లు అర్పిస్తున్నాను. ఇక పుస్తకంలో ఉన్నటువంటి విషయాల గురించి న్యాయ నిపుణులు మాట్లాడారు. మాస్టర్ అని చెప్పుకునేటువంటి ఈ భూ విషయాల్లో, నీటిపారుదల విషయాల్లో మన సాదిపల్లి మహారాజు గారు మాట్లాడారు, శ్రీనివాస్ కానీ ఇంకా అనేక మంది అనుభవంతో మాట్లాడారు కూడా. దాని గురించి ఎక్కువ మాట్లాడాను. కానీ అదొక చిన్న సూచన. ఈ సూచన ఏంటంటే ఈ పుస్తకం నిజమైనటువంటి పర్పస్ పూర్తి చేయాలి అని చెప్పంటే మండల స్థాయి అవకాశం ఉంటే గ్రామ స్థాయి వరకు ఉన్నటువంటి రైతాంగ నాయకులకు ఇచ్చినట్లయితే దాని వాళ్ళ ద్వారా మొత్తం రైతాంగానికి భూమి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇందులో విషయాలు చేరుతుంది అని చెప్పేసి భావిస్తూ ఆ రకంగా చేస్తే ఈ పుస్తకం తయారు చేసినటువంటి ప్రయోజనం 100% విజయవంతం అవుతుందని చెప్పేసి ఆ రకంగా అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ పరిరక్షణ వేదిక నాయకులు రమేష్ బాబు గారు మాట్లాడారు. ముందుగా రాజేశ్యామ్ గారు మాట్లాడారు. సభాధ్యక్షులు వెంకటేష్ గారు, సీనియర్ నాయకులు, ఈ సమస్యకి ఈ రంగానికి సంబంధించి ఆల్మోస్ట్ చెప్పాలంటే ఒక రకంగా అవపోస్ట్ పట్టినటువంటి శ్రీ మల్లారెడ్డి గారు, అలాగే ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సీనియర్ నాయకులు విద్యాసాగర్ గారు, వేదిక మీద ఉన్న అనేక మంది పెద్దలు, వేదిక ఎదురుగుండా ఉన్నటువంటి పెద్దలు అందరికీ నమస్కారం. ఈ సమావేశం బుక్ రిలీజ్ ఉంది, నువ్వు కూడా రావాలి అని పార్సాద్ గారు ఆహ్వానించినప్పుడు నవ్వుకున్నాం. ఎందుకంటే దాని గురించి ఏబిసిడి కూడా సరిగ్గా తెలియదు, ఎందుకు పిలిచాడు అని అనుకున్నాను. బట్ ఐ సిన్సియర్లీ థ్యాంక్స్ శ్రీ పార్థసారథి having given me an opportunity to know quite a lot in this meeting. మల్లారెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఒక లేమన్గా ఉన్నటువంటి నాకు ఒక జనరల్గా సోషల్ సర్వీస్లో ఉన్నాం, పబ్లిక్ లైఫ్లో ఉంటుంది, ఈ రంగానికి సంబంధించి ఎటువంటి నాలెడ్జ్ లేదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మల్లారెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఆ సమస్య యొక్క తీవ్రత కానీ అసలు అర్థం చేసుకోవడానికి ఒక మంచి అవకాశం లభించింది. For that, I really thank Sri Pathasarathi from the bottom of my heart. Another thing, ఎవరి స్మృత్యర్థం ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తారో లేకపోతే ఎవరి స్మృతిలో దీన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారో వాళ్ళ గురించి కూడా రెండు మాటలు చెప్పాలి. యాక్చువల్గా ఈ మీటింగ్కి వచ్చింది కూడా వాళ్ళ గురించి రెండు మాటలు చెప్తాను. కోటి సుబ్బారావు గారు, అనుకోకుండా గారు, వాళ్ళు ఆల్రెడీ పిఎస్ఎన్ గారు మిగతా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు సామాజిక సేవలో వాళ్ళదైన రీతిలో ఏ యుద్ధం గురించి మాట్లాడకుండా మానవతా దృక్పథంతో తోటి ప్రతి మనిషిని చాలా గౌరవంగా ట్రీట్ చేసి కష్టం ఉన్న ప్రతివాడికి వాళ్ళకి తోచిన సహాయం చేసే పద్ధతుల్లో, స్పందించే పద్ధతుల్లో ఆ వాతావరణం క్రియేట్ చేశారు. ఆ వాతావరణంలో వచ్చి మరింత ముందరికి అడిగేయడానికి పార్థసారథికి అవకాశం వచ్చింది. ఆ బ్యాక్గ్రౌండ్లో పెరిగాడు కాబట్టి సమాజ సేవలో పూర్తిగా నిమగ్నం అవడానికి ముందుకు వచ్చాడు. కాబట్టి ముందుగా వాళ్ళ పేరెంట్స్ని తలుచుకోవాల్సిన వస్తుంది. వాళ్ళకి మనస్ఫూర్తిగా జవాబు ఇస్తున్నాం. ఇందాక పిఎస్ఎన్ గారు చెప్పినట్టు ఆవిడ సార్థక నామం ధీరాలు, అన్నపూర్ణమ్మ.
ఎంతమంది ఎప్పుడు వస్తూనే ఉండేవాళ్ళు, వెళ్తూనే ఉండేవాళ్ళు, కానీ అలాగా వెళ్ళిపోయి కూర్చుని అర్ధరాత్రి అయినా సరే వెళ్తే అక్కడ అన్నం దొరుకుతుంది అనేటటువంటి నమ్మకం ఉండేది. అదే చిన్న విషయం కాదు. ఆ రకంగా వాళ్ళని తలుచుకుంటూ ఈ ప్రయత్నం చేసిన పాఠశాల ప్రత్యేకంగా ఈ ప్రయత్నంలో నాకు అనిపించింది మిగతా వాళ్ళు చెప్పినట్టుగానే ఒక మంచి నావెల్ థాట్, ఒక కరెంట్ టాపిక్ని తీసుకుని రైట్ టైంలో రైట్ ఇష్యూ మీద ఒక చర్చ జరుగుతున్న సందర్భంలో దానికి ఒక పుస్తక రూపం ఇచ్చి జనాల్లోకి తీసుకెళ్ళడం, దానికి ఒక మంచి అకేషన్ వాళ్ళ ఫాదర్ సందర్భంగా అనేది పెట్టుకోవడం అనేది ఇట్స్ వండర్ఫుల్ థాట్. మనందరం కూడా దాన్ని ఎంతమంది అవకాశం ఉంటే అంతమంది పాటించడానికి మంచి ఇది. అంటే కొన్ని ట్రెండ్స్ అట్లా వస్తూ ఉంటాయి. గతంతో పోల్చినప్పుడు ఇప్పుడు సమాజంలో నేను అబ్జర్వ్ చేసిన ఒక ట్రెండ్ ఏంటంటే కొంచెం సోషల్ అవేర్నెస్ ఉంటున్న వాళ్ళలో, పార్టీలు ఐడియాలజీ లేకపోవచ్చు కానీ పిల్లల బర్త్డేలు అనాథాశ్రమాలకు వెళ్ళి జరగడం, ఓల్డేజ్ హోమ్కి చారిటీస్ వైపు చాలా మళ్ళుతోంది. అలాగే ఆ ట్రెండ్స్ వస్తాయి. బహుశా ఇది కూడా ఒక ట్రెండ్గా వెళ్తే ఒక కరెంట్ టాపిక్ని అక్షర రూపం ఇచ్చి జనాలకు తీసుకెళ్ళడం అనేది ఇట్స్ ఏ నావెల్ థాట్. దీన్ని అందరూ కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయొచ్చు. అంటే లార్జ్ స్కేల్లో చేస్తాం, అంత స్కేల్లో చేస్తాం, వేరే విషయం. అలాగే ఈ పుస్తకాన్ని పిఎస్ఎన్ గారు సజెస్ట్ చేసినట్టుగా విస్తృతంగా కిందకి అటు రైతు సంఘ నాయకుల్లో కానీ ప్రత్యేకించి పార్థసారథి గారి నాయకత్వం వహిస్తున్నటువంటి ఐలు మీద ప్రధాన బాధ్యత ఉందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎడ్యుకేట్ చేసేవి మినిమం అవగాహన భూమికి సంబంధించి కల్పించడానికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఐలు మరింత విస్తృతంగా కిందలాగే తీసుకెళ్ళేటైతే దీని రియల్ పర్పస్ సర్వ్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో ఆ రకంగా ఒక మంచి అవకాశాన్ని నాకు కల్పించినందుకు శ్రీ పార్థసారథి గారికి, ఓపిక మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ హైదరాబాద్ నగర కమిటీ కార్యదర్శి రామచంద్రారెడ్డి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతుంది. రమేష్ బాబు గారిని, ఎందుకంటే రామచంద్రారెడ్డి గారికి లాస్ట్ లో ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే మీరందరూ ఉండాల్సిన అవసరం ఉంది సార్ కోసం కాబట్టి ముందు రమేష్ బాబు గారిని మాట్లాడితే. అధ్యక్షులు వెంకటేష్ గారు, పెద్దలు సారంపల్లి మల్లారెడ్డి గారు, అలాగే సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ గారు, మిగిలిన మిత్రులందరికీ కూడా ఈ అవకాశాన్ని కల్పించి రావాలి మాట్లాడాలి అంటే నాకు ల్యాండ్ గురించి అగ్రికల్చర్ గురించి అసలు ఏం తెలియదు. నేను ఇదే చెప్పాను, నాకు సంబంధం లేనటువంటిది నేను ఎట్లా మాట్లాడతాను అంటే సంబంధం కాదు, మా నాన్న అమ్మ గురించి తెలుసు కాబట్టి చాలా పరిచయం ఉన్నది కాబట్టి రమ్మని చెప్పి కాస్త ఒత్తిడి చేశాడు పార్థసారథి గారు. వాస్తవం 35-40 సంవత్సరాల పరిచయం, అది కుటుంబంతో దాన్ని వేసుకొని పోయిన డిక్టేటర్ చేశాడు. ఆ కుటుంబంతో ఉన్నటువంటి సాన్నిహిత్యం సంబంధం ఏదైతే ఉన్నదో, వాళ్ళ నాన్నగారు ఏ టైంలో వెళ్ళినా ఏదో ఒకటి సామాజిక అంశాల మీద చర్చ కొనసాగించారు. పార్థసారథి ఏం చేస్తున్నాడు అనేటువంటిది దాని ద్వారా తెలుసుకున్నాడు ఆయన. తర్వాత అసలు ఏమంటున్నాడు ఈ విషయంలో, ఏం చెప్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని అడిగారు. ఎంక్వైరీ, వన్ టైప్ ఆఫ్ ఎంక్వైరీ. బట్ అట్ ద సేమ్ టైం ఆయన చేసేటువంటి ఎంక్వైరీ మొత్తం కూడా ఏదో ఆయన ఆపటానికి ప్రయత్నం అనేటువంటి కాదు, ఖచ్చితంగా అతని సరైనటువంటి దారిలో వెళ్తున్నాడా లేదా అనేది చెక్ చేసేదానికి మాత్రమే. అట్లాగే మేమందరం కూడా ఆ ఉద్యమంలో సరిగా పనిచేస్తున్నామా లేదా అనేటువంటి చెక్ చేసేదానికి మాత్రమే. ఇప్పుడే పెద్దలు చెప్పారు, అసలు
ఆయన అక్కడ లలితానగర్లో ల్యాండ్ ఫ్రెండ్స్తో పాటు తీసుకొని ప్లాటింగ్ చేసి అసలు ఆ రోజు సొంత ఇల్లు అనేటువంటిది లేనటువంటి రైల్వే ఉద్యోగులకి ఇతర ఉద్యోగస్తులందరికీ కూడా ఆ ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం కల్పించినది ఆయన సుబ్బారావు గారు. అందుకని ఈ తరం కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి కొత్త తరం కాకుండా అంతకు ముందు తరాలకి సుబ్బారావు గారు ఎంత పరిచయం అంటే ఆ కాలనీలో ఎక్కడికి వెళ్ళినా కూడా సుబ్బారావు గారి పేరు చెప్పేది తెలుసుకున్నాం, అర్థమయ్యేది. అంటే ఎవరికి ఏ రకమైనటువంటి అవసరం ఉన్నా ఖచ్చితంగా ముందుకొచ్చి పనిచేస్తున్నటువంటి ఆయన జాబ్లో ఉన్నప్పుడు కూడా ఆ రకమైనటువంటి నేచర్ ఉన్నది. మొత్తం జనం కోసం పనిచేసేటువంటి లక్షణం, ఆ లక్షణం ఇప్పుడు మన డిక్టేటర్కి అది సాంప్రదాయకంగా వచ్చింది. కాబట్టి పార్థసారథి ఇంత ముందుకెళ్ళడానికి న్యాయవాద వృత్తి చేసుకుంటూ కూడా ప్రజల సమస్యలను తెలుసుకుని ముందుకెళ్ళేదానికి ఒక అవకాశాన్ని కల్పించింది వాళ్ళ నాన్నగారు, అమ్మగారు. ఏ రాత్రి వెళ్ళినా పోలీసుల లాఠీ చార్జీలో విపరీతంగా కొట్టిన తర్వాత పార్థసారథి గారిని అనేక సమస్యల మీద, ప్రజా సమస్యల మీద పాల్గొన్నప్పుడు అప్పుడు కూడా వాళ్ళు ఏ మాట అనేవాళ్ళు కాదు. నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పుకో అనేటువంటి మాట వచ్చేది కాదు. ఖచ్చితంగా వాళ్ళ ఇద్దరు కూడా ఒక రకంగా ఆయనకి అండదండలు ఇచ్చి, వెన్నుదన్నులు ఇచ్చి ఆయన్ని ముందుకు నడిపించినటువంటిది ఆ ఇద్దరు దంపతులకి ఉన్నటువంటి లక్షణం. అది మేము చూసిన తర్వాత మేము చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మేము ఎక్కడ తప్పులు చేస్తున్నాం అనేది మాకు చెక్ చేసుకోవడానికి ఒక రకంగా ఉపయోగపడింది. ఆ రకంగా ఆ కుటుంబంతో ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజుకి ఇట్ ఈస్ బికమింగ్ ఎన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. పార్థసారథి గారి ఫ్యామిలీతో మేము కూడా ఆ రకంగా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీగా కలిసిపోవడం అనేటువంటిది జరిగింది. అందుకని ఇప్పుడు ఈ ధరణి భూభారతి అనేటువంటి చట్టాలు ఏవైతే వచ్చినాయో దీని మీద ఒకటి నేను రఫ్గా మాత్రమే కొంత చదివాను. అట్లాగే కామ్రేడ్స్ చెప్పినటువంటి సారపల్లి మల్లారెడ్డి గారు, విద్యాసాగర్ గారు చెప్పినటువంటి అంశాలను విన్నాను. దీనిలో ఉన్నటువంటి లోటుపాట్లని ముందు ప్రజలకు అర్థమయ్యేట్టు చేయడంతో పాటుగా ప్రభుత్వం మీద ఏ రకమైన ఒత్తిడి తీసుకొని రాగలం, ఆ పొరపాట్లని సరిదిద్దేదానికి, అట్లాగే ఇప్పటికే ఉన్నటువంటి గవర్నమెంట్ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి, అట్లాగే దేవాలయ భూములు ఎక్కడ ఉన్నాయి, అట్లాగే అసైన్డ్ భూములు ఎక్కడ ఉన్నాయి, వీటన్నిటి రికార్డు కరెక్ట్గా ఉందా లేదా, ప్రజలకి అవన్నీ కూడా అందుబాటులోకి తీసుకుని వస్తున్నారా, వాళ్ళ హక్కుల్ని రక్షిస్తున్నారా లేదా అనేటువంటిది కూడా దీనికి అనుబంధంగా కొంత దీని మీద వర్కౌట్ చేస్తే ఆ రక్షణ అనేటువంటిది, భూరక్షణ అనేటువంటిది ప్రజలకి, సామాన్య ప్రజలకి అందేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ బుక్ ఏదైతే తీసుకుని రావాలని పార్థసారథి గారు వాళ్ళ ఫ్యామిలీ చేసినటువంటి ప్రయత్నం ఉన్నదో అది మంచి నిర్ణయం. దాన్ని మనం కూడా అంటే తీసుకెళ్ళి ఎక్కడో పక్కన పెట్టకుండా చదివి దానిలో ఉన్నటువంటి ఇంకా ఇతరత్ర దాన్ని ఇంకా బలంగా తయారు చేయాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి జోడించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం చేయగలిగితే అది పరిపూర్ణంగా ఈ సమావేశానికి ఒక అర్థం ఉండేట్టుగా తయారవుతుంది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పార్థసారథి గారికి, వాళ్ళ ఫ్యామిలీ సభ్యులకి, మిగిలిన అందరికీ కూడా ధన్యవాదాలు. రామేశ్వర గారు ధన్యవాదాలు. మా అభిమానాన్ని పార్థసారథి సాధించడంలో Thank you very much, sir, for your spending valuable time with us to share your experience on this occasion. మల్లారెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా సత్కరిస్తున్నారు.
చాలా భూ చట్టాల అనుభవజ్ఞులు. వారి యొక్క విలువైన సలహాలు సూచనలు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా శ్రీ ప్రవీణ్ గారు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ హైదరాబాద్ కమిటీ ప్రెసిడెంట్ మాట్లాడాల్సింది విషయం లేదు. Respected Chief Guest of this program, Mallaredi garu, Sri Deyasagar garu, Senior Advocate, Ramesh garu, Madhusudan garu, Ramchandra Reddy garu. First of all, నా ఒక ఎక్స్పీరియన్స్ పేరెంట్స్ ఆఫ్ పార్థసారథి గారు చాలా తక్కువ. మదర్ అయితే చూడలేదు, కానీ ఆమె ఒక ప్రతిబింబం పార్థసారథి కేసులో కనిపిస్తుంది. ఫాదర్ సుబ్బారావు గారు, ఆయన పేరు కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం సార్కి నోటరీ వచ్చినప్పుడు నోటరీ స్టాంప్ తీసుకోవడానికి అడిగిన సార్, అప్పుడు చెప్పారు సుబ్బారావు అని, కే సుబ్బారావు అని. ప్లస్ సార్ వాళ్ళ ఫాదర్ని ఓన్లీ 4 to 5 టైమ్స్ చూశాను. ఫస్ట్ టైము 2006-2007లో ఎమ్మెల్యే ఎలక్షన్స్ నడుస్తున్నాయి. అప్పుడు మన పార్టీ తరఫు నుంచి క్యాండిడేట్ ఉండే వీరయ్య గారు జవహర్ నగర్ లో క్యాంపెయిన్ చేయాలని అనుకుంటే సార్ నాకు మార్నింగ్ రామన్నారు. అయితే ఇంటికి పోయినా, సార్ది ఎట్లా ఉంటుందంటే వచ్చేయి అంటాడు, ఇంటికాడ ఉన్నా అంటాడు, గేట్ ఓపెన్ చేయమంటాడు. వచ్చేసాను సార్, నేను వచ్చేసాను అని. గేట్ ఓపెన్ చేయి, గేట్ ఓపెన్ చేసాను, తలుపు కొట్టు అన్నాడు. అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో తలుపు కొట్టిన, ఫాదర్ వెళ్ళిండు. నేను సర్ప్రైజ్ అయినా, ఆయననే అనుకున్నా. కానీ నేను సార్ని అడిగిన, పాత పైన ఇట్లా చెప్పాడు. నాకు తెలియదు, టెనెంట్ అనుకున్నాను. పైన ఎక్కి సార్ కింద ఎవరు అంటే మా ఫాదర్. అది ఒకటి. ఇంకోటి సెకండ్ టైం కన్స్ట్రక్షన్ చేసినప్పుడు, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ట్రైన్ వేసాను. అది థర్డ్ టైం. అండ్ ఫోర్త్ టైం ఇల్లు ఫస్ట్ ఫ్లోర్లో సార్ పోయినా. సుబ్బారావు గారు మేడం పద్మాశ్రీ మేడం తోటి ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతున్నాం. నేను వచ్చాక అది ఆపి చాయ్ అని నేను, సార్ అది నచ్చకపోయి లేదు చాయ్ తాగిపోవాలి. అండ్ థర్డ్ టైం, ఫోర్త్ టైం ఇక్కడ హాస్పిటల్లో దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్. అండ్ ఫిఫ్త్ టైం అయితే ఆయన లేదు, కేర్ హాస్పిటల్లో వెరీ ఆయనది ఆయన పేరెంట్స్, ది మెమోరీ ఆఫ్ ది పేరెంట్స్ భారత గారికి బుక్ రిలీజ్ చేశాం. తెలంగాణ భూ చట్టం చాలా మంచిది. ఈ భూ చట్టాలు నిజంగా చెప్పాలంటే మల్లారెడ్డి సార్ చెప్పిన మాట కరెక్ట్. ఆల్ ఏపీ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్స్ 1967 విద్యాసాగర్ గారి గురించి ఒక మాట చెప్పాల్సి వస్తుంది. మా ఫాదర్ బాగలేక ట్రైన్లో వెళ్తుంటే సిక్ అయిపోయాడు. ఖమ్మంలో దిగిపోయాడు. ఆ నెక్స్ట్ డే నేను రైలు మీటింగ్ వెళ్ళినప్పుడు విద్యాసాగర్ గారు కారులోనే ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అంటే వారికి కూడా మా ఫాదర్తో మంచి ఆ సందర్భంగానే పరిచయం ఏర్పడి మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్, ఏపీ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ 1967
ట్రైబల్ అనుకుంటా సార్ నా ప్రకారం. అంటే మన తెలంగాణ ఫార్మేషన్ రీఆర్గనైజేషన్ 2014లో వచ్చినా కూడా యాక్ట్స్ మాత్రం ఏపీ నుంచే వస్తుండే. సార్ చెప్పినట్ల ఏరియా రీజన్, దట్ ఈస్ తెలంగాణ ఏరియా, ఆంధ్ర ఏరియా, రాయలసీమ ఏరియా, 3 ఏరియాకి సేమ్ కాన్స్ట్రక్ట్లు ఉండే, కానీ బ్రాకెట్లో ఏరియా వైజ్ డిఫరెంట్గా ఉండే, కానీ కంటెంట్ మొత్తం సిమిలర్గా ఉంటాయి. కొద్దిగా ఇటు అటు ల్యాండ్ క్లాసిఫికేషన్ కానీ, సోర్స్ ఆఫ్ ల్యాండ్ కానీ, ఆ ఏరియాకి చుట్టూ ఉన్న ట్రైబల్స్ ల్యాండ్ కానీ అవి కొద్దిగా డిఫరెన్స్లో ఉండే, కానీ మిగతా ఈ మొత్తం యాజ్ ఇట్ ఈస్ ఉండేది. రీఆర్గనైజేషన్ బిల్ వచ్చినాక ఏం లేదు, ఒక్క జియో పాస్ చేసి కాస్ట్ టైటిల్ని చేంజ్ చేసేసి తెలంగాణ ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ చేశారు అంతే. మిగతా అన్ని ప్రొవిజన్స్ సేమ్ ఉంది. మన సపరేట్ తెలంగాణ వచ్చినాక కూడా కరెక్ట్ సర్వే చేయలేదు, క్లాసిఫికేషన్ డిఫైన్ చేయలేదు, అదే పాత డిఫినేషన్స్లే వస్తున్నాయి. ఇప్పుడు దాని తర్వాత మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ బ్యూరోక్రాట్స్ కానీ వాళ్ళు ఇప్పటిదాకా కూడా దాని మీద రీసెర్చ్ చేసి అప్డేట్ చేయలేదు. అంటే పాత కాలంలో ఉన్న 1967, 1954 అప్పటి నుంచే వచ్చిన ఆ క్లాసిఫికేషన్ని అప్డేట్ చేసుకుంటా రీమాడిఫై చేయలేదు. ఇప్పుడు కూడా అదే నడుస్తుంది. అయితే నో డౌట్ బ్యూరోక్రాట్స్ కూడా టైం దొరకలేదు, కానీ కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఇవి అన్ని బాధ్యతలు గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్ అంటే లీడర్లు కాదు, లెజిస్లేచర్లు కాదు, దీనికి వెనుకల ఉన్న మిషనరీ ఉంటారు కదా, వాళ్ళు అప్డేట్ చేయాలి. ఆ అప్డేషన్ ఇంకా కాలేదు. ఇంకోటి కొత్తది ఏమొచ్చిందంటే రెవెన్యూ ట్రిబ్యునల్ అని వచ్చినాయి. మీకు ఎక్కువ లిటిగేషన్, ల్యాండ్ రెవెన్యూ లిటిగేషన్ ఎక్కువ అర్బన్లో లేవు, రూరల్లో ఎక్కువ ఉన్నాయి. అర్బన్లో ఓన్లీ మీకు అవుట్స్కట్స్లో కనిపిస్తాయి డిస్ప్యూట్. ఎక్కువ డిస్ప్యూట్స్ రూరల్లో ఉంటాయి. రూరల్ గురించి కూడా మీరు ట్రిబ్యునల్ తెచ్చారు, కానీ ట్రిబ్యునల్ కమిషన్ కూడా అప్డేట్ కాలేదు ఇప్పటిదాకా ఇంపోర్ట్. అయితే ఈ డిస్ప్యూట్ చిన్న చిన్న డిస్ప్యూట్ ఉంటాయి. సార్ చెప్పిన ప్రకారంగా చేంజ్ ఆఫ్ నేమ్, లీగల్ హెయిర్స్, అప్డేషన్, అది సర్వే నెంబర్ తప్పులు, లేకపోతే న్యూ సర్వే నెంబర్, చిన్న చిన్నవి ఉండే డిస్ప్యూట్. కానీ ఇది సంవత్సరాల అట్లానే పెండెన్సీ ఎక్కుపోతుంది. దాని గురించి ఆ పెండెన్సీ బికమ్ 80% ఆఫ్ ద లిటిగేషన్ ఇన్ దిస్ లిటిగేషన్. అయితే ఈ చట్టం సార్ ఏదో బుక్ పెట్టారు కదా, ఇది ఓన్లీ అనుకుంటా LRS 2020 నుంచి 2025 దాకానే అప్డేట్. అంటే దిస్ ఈస్ నాట్ ది యాక్ట్. LRS ఈజ్ ఓన్లీ ది జియో, నాట్ ది యాక్ట్. మనం ఏమనుకుంటాం, అరే యాక్ట్ అనుకుంటాం. యాక్ట్ ఈజ్ డిఫరెంట్ అండ్ జియో ఇస్ గవర్నమెంట్ ఆర్డర్ ఇస్ డిఫరెంట్. సో ఈ జియో ఆర్డర్ని యాడ్గా చేయాలంటే ఫస్ట్ దానికి సోర్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ అన్నీ చేసిన వెంటనే యాక్ట్ను రూపొందించాలి. అది లేకుండా జస్ట్ మీరు జియో ఫామ్ చేసి ఇది తెచ్చినాం మీరు కట్టండి అంటే జనాలు రిలేటెడ్ చాలా మంది ఉన్నారు అర్బన్లో. వాళ్ళ ఫాదర్ పేరు కూడా వాళ్ళకి సర్వే నెంబర్ వాళ్ళది, అంటే అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళు ఏది చేస్తున్నా వాళ్ళకి తెలియదు. వాళ్ళ బౌండరీస్ అంటే ఆ చెట్టు ఈ చెట్టు, ఈ స్టోను ఆ స్టోనే. అంటే ల్యాండ్కి సరిగ్గా బౌండరీ కూడా వాళ్ళకి తెలియదు. ఎవరు హుషారు ఉంటారు వాళ్ళు కబ్జా చేసుకుంటారు. ఇంకా ఈయన అది వ్యవసాయం విడిచిపెట్టి మండల రెవెన్యూ ఆఫీసర్లో తిరగాలి, పైసలు పెట్టాలి, టైం పెట్టాలి. అయితే ఈ సమస్య జనాలకి ఉంది, కానీ దీన్ని ఎవరు పరీక్షించాలి? ఫస్ట్ తాలూకా లెవెల్లో అది డిస్ప్యూట్ సెటిల్ చేయాలి. అది కాలేకపోతే మండలు, దాని తర్వాత పెద్ద అయితే దీంట్లో నేనేమనుకుంటున్నా అంటే గవర్నమెంట్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఏ బిగ్ లిటిగేట్. దీన్ని సాల్వ్ చేయాలంటే జనాలు, మిషనరీ అందరూ కలిపి ఒక మంచి ప్లాట్ఫామ్ చేసి జనాలకి అందుబాటులో చేయాలని కోరుకుంటూ ఇక ఈ సందర్భంగా నాకు ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళకి
చాలా ధన్యవాదాలు. ఇప్పుడు ఇంకా మిత్రులు ఎవరైనా ఉంటే మన రామచంద్ర రెడ్డి గారు మాట్లాడే ముందు కూర్చున్న వాళ్ళు ఎవరైనా మాట్లాడితే 2 minutes టైం సార్. ఆల్రెడీ మనకున్న టైం 1 వరకే, ఒక 2 minutes. సభాధ్యక్షులు పెద్దలు సారపల్లి మల్లారెడ్డి గారు, మిత్రులారు అందరికీ నమస్కారం. భూమి అనేది ప్రధాన సమస్య అనేది అందరికీ తెలుసు. కానీ ఆంధ్రాకి మనకి ఉన్న తేడా ఏంటంటే, ఆంధ్రాలో బ్రిటిష్ రూలర్స్ ఉండడం వల్ల ఇప్పటికి కూడా అక్కడ రికార్డ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి చాలా వరకు. మన తెలంగాణ ప్రాంతంలో చౌపాసనాలు, తర్వాత అంటే ఆ రికార్డు ఒక్కటే మన దగ్గర భద్రంగా ఉంది. చౌపాస్లో ఒక్కటే ఇవ్వాలా అంటే ల్యాండ్ ఎవరి చేతిలో ఉందని రికార్డు తీస్తేనే తెలుస్తుంది. చౌపాస్లో తీస్తేనే అది భూమి ఎక్కడ ఉన్నది, ఎవరి పేరుతో, అంటే ప్రభుత్వ భూమా, పట్టాదారు భూమా, దేవాలయ భూమా, కాస్రా కాదు సార్, సేత్వారి చౌపాస్లు అనేది మన తెలంగాణలో ఉన్నటువంటి అంశం అది. అంటే వీటిని అప్ టు డేట్ చేయకుండా ఇప్పటికి కూడా ప్రభుత్వాలు నానబెడతాయి. అంటే జనం కొట్టుకొని రావడం, మాకేం బాధ, ఈ బాధలు మీరు పడతారు, మా బాధలు మేము ఉంటాం అనుకుంటారు. నేను లోకల్ ఖమ్మంలో ప్రాక్టీస్ చేస్తాను. ఎంత దారుణంగా ఉంటుందంటే వాళ్ళకి వెంటనే రెమెడీ ఇవ్వలేము. ఆఫీసులో ఆర్ఓ అప్పీల్ వేసామంటే ముందు ఎంఆర్ఓ, ఆర్టీఓ, జాయింట్ కలెక్టర్, మళ్ళీ హైకోర్టు. అంటే ఒక చిన్న పని కోసం ఒక పేదవాడు ఇన్ని మెట్లెక్కి దిగాలంటే, ఈ దేశం 75 ఏళ్ళ స్వాతంత్రంలో కూడా ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామంటే ఇంకా ఎక్కడున్నామని ఆలోచించాల్సిన పని ఉంది. ఇప్పుడు ఈ కొత్త చట్టంలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ప్రధానంగా ఇంటి పన్ను వ్యవస్థ రద్దు చేశారు ఫస్ట్. దీనివల్ల పెద్ద నష్టం వచ్చింది. ఆ పన్ను వ్యవస్థ ఉన్నట్టయితే ఖచ్చితంగా భూమిని కాబట్టి ఖచ్చితంగా పన్ను కట్టుకునేవాడు. వాడు రికార్డు గట్టిగా నిలదీసి అడిగేవాడు. ఎవరి పేరుతో అంటే వాడి పేరుతో మారే పరిస్థితి కదా. బీఆర్ఓలు ఏం చేశారు, ఎవరు డబ్బులు ఇస్తే వాడి పేరు రాసి పడేశారు. మీకు ఎంత దారుణం అంటే దానిలో చేసినటువంటి మోసాలు, అది ఆన్లైన్ సిస్టమ్ తోటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎక్కిచ్చేశారు. ఎవరు డబ్బులు అసలు విఆర్ఓలు ఒక్కటి 4 కోట్లు 5 కోట్లు సంపాదించారు అమౌంట్. ఒక విఆర్ఓ 5-6 కోట్లు సంపాదించగలుగుతున్నాయంటే ఎంత కరప్షన్ ఈ రెవెన్యూలో ఉంటే అర్థమవుతుంది. ఒకడు నాకు తెలిసి గురుమూర్తి అని చెప్పేసి వాడు 4 కోట్లు పెట్టి బిల్డింగ్ పెట్టాడు. అంటే వాడు ఆ ఖమ్మం అర్బన్ ఎంఆర్ఎఫ్ పనిచేసే విఆర్ఓ. అంటే అన్ని కోట్ల డబ్బులు పెట్టి నువ్వు ఎలా కట్టగలుగుతున్నావు? ఇది ఎవరు కల్పిస్తున్నారు ఈ పరిస్థితి? దీన్ని మనం ప్రశ్నించాలి. దీన్ని ప్రశ్నించడానికి ఏదో మొక్కుబడి కార్యక్రమాలు చేస్తే ఉపయోగం లేదు. కానీ దాన్ని ఒక పెద్ద ఎత్తున మూమెంట్, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం అన్నీ కలిపి పెద్ద ఎత్తున మూమెంట్ ఏదైతే ఖచ్చితంగా సర్వే జరపాలి. సర్వే జరిపి దీన్ని నిర్ధారణ చేయాలి. భూమిని ఎవరిది వాళ్ళకైనది నిర్ధారణ చేస్తే తప్ప ఇది ఎన్ని సంవత్సరాలు, ఇంకో 100 ఏళ్ళైనా కూడా ఇదే పరిస్థితి. కాబట్టి ముందు నేను పాతసారి నాన్నగారు, సుబ్బారావు గారికి, అన్నపూర్ణ గారికి జవాబు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. పేపర్ చూసి వచ్చాను నేను. సో నా పేరు ఆదినారాయణ రాజు. మాది స్వగ్రామం సూర్యాపేట జిల్లా, నేరేడుచెర్ల మండలం, రాఘవాపురం. ఓకే, మా ఊరు పక్కన ఫారెస్ట్ ఉంది. ఈ ఫారెస్ట్ నుంచి 1991లో అది డీఫారెస్ట్ అయిపోయిన తర్వాత అందరూ ఆ విలేజ్ అందరం పోయి ఫారెస్ట్ని అంటే డీఫారెస్టెడ్ ల్యాండ్లో వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్పిన తర్వాత తలా ఇంత ఆపుకున్న తర్వాత అప్పటి నుంచి అప్పట్లో పట్టాల రూపంలో లావణి పట్టాలు ఇచ్చారు. ఆ లావణి పట్టాలు ఇచ్చిన తర్వాత పట్టాలు ఇచ్చారు కదా, భూమి మారు, కానీ భూమి ఏమో సేద్యం చేయడానికి అనుకూలంగా లేదు. సో ఆర్థికంగా ఎవరైతే గట్టిగా ఉన్నారో వాళ్ళంతా బుల్డోజర్, అప్పట్లో బుల్డోజర్స్ కూడా లేవు.
చంటంగా. సో చేసుకున్న వాళ్ళు చేసుకున్నారు, చేసుకున్న వాళ్ళు చేసుకోలేదు. సో ఇందులో బలం ఉన్నాడు ఆక్యుపై చేశాడు, బలం లేనివాడు వదులుకున్నాడు, పంచాయతీలు గొడవలు ఇవన్నీ కూడా జరిగాయి. వీటన్నిటికీ ప్రత్యక్ష సాక్షిగా అరే ఇదేదో బాగా ఉంది, కనీసం అసలు ఏం చట్టం ఏముందో తెలియకుండానే మేము కూడా మా భూమి కోల్పోయి, మా ఊళ్ళో ఉండేటువంటి కొంచెం రాజకీయంగా ఎదిగినటువంటి వాళ్ళు మేము కూడా ఆపుకున్న భూమిని, అంటే సహచార సిద్ధంగా వచ్చినటువంటి భూమి మీద ఉన్నటువంటి హక్కును కూడా మేము కోల్పోయినాం. సో అసలు ఈ చట్టాల మీద అవగాహన ఏదైనా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మనసులో ఉండే ఏదో ఈ నగరంలో ఈనాడు అనేది చూస్తూ ఉంటే సడన్గా ఇది అనిపించింది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అని ఆలస్యంగా అయినా వచ్చాను. ఇది చూసిన తర్వాత అంటే నాలాంటి వాళ్లకు ఈ పుస్తకం ద్వారా చట్టం మీద అవగాహన అనేది కలుగుతుంది. కానీ ఈ అవగాహన కలిగిన తర్వాత అప్రోచ్మెంట్కి మధ్యలో ఈ అడ్వకేట్ సపోర్ట్ అనేటువంటిది కూడా ఈ బుక్లో ఎక్కడైనా ప్రచురించి లేదా అడ్వకేట్స్కి వెళ్ళి ఏదైనా భూ పరిష్కారం, భూ సమస్యల మీద పరిష్కారం దానికి సంబంధించినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే బాగుండేది నేను ఒక సలహా. పార్థసారథి గారు నమస్కారం. మీకు మీ తల్లిదండ్రులకు నుంచి మీకు వచ్చిన ఆశయాలతో చేయాలని చూసినారు, సంతోషము. అదేవిధంగా ఈ రోజుల్లో డిజిటల్ చాలా ఫేమస్ అయిపోయింది. ఇది చిన్న బుక్కే కాబట్టి మీ వంతు ఆశయంలో నన్ను కూడా పార్టిసిపేట్ కావాలంటే దీన్ని డిజిటైజ్ చేసి మీకు పంపిస్తాను. అందరికి కూడా మనకు ఈజీగా అందరికీ పంపించవచ్చు నా కరెక్షన్ చేసిన తర్వాత మీరు చూపిస్తే డిజిటైజ్ చేసి అందరికి పంపిస్తే ఇంకా చాలా బాగుంటుంది. అవేర్నెస్ ఉంటే ఏ రోజు ఏదైనా ఒక పిలిపించినా కానీ అట్లీస్ట్ జనాలంతా ముందుకు వచ్చేటందుకు అవకాశం ఉంటుంది. ఈ అవగాహన కల్పించే కార్యక్రమం తీసుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైతుగా మేము ఎప్పుడు ఈ కొత్త చట్టాలపైన అవగాహన కల్పించే కార్యక్రమంలో మేము ముందుగా ఉన్నాం. మీకు భవిష్యత్తులో ఎట్లాంటి విషయాలు ఉన్నా కూడా మీకు ఇంటిమేట్ చేస్తాం, మీకు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ సందర్భంగా కేఎల్ రావు గారిని మాట్లాడాల్సింది కదా. ముందుకు రండి. సార్ ఈ విషయంలో 5 స్టెప్స్ చెప్పవచ్చు. మనం ఈ సబ్జెక్టులో బాగా పనిచేశారు కాబట్టి ఈ కస్తూరి రెడ్డి గారు ఉన్నారు సార్. ఫస్ట్ ఇన్కమ్ ఓల్డర్ సర్వే అండ్ సెటిల్మెంట్ చేసుకోవాలి. అతను 1834 నుంచి ఈ సర్వే రికార్డ్స్ క్రమబద్ధంగా చేసుకుంటూ వచ్చారు. అతని 2 విధాలుగా ట్రై చేశారు. ఒకటి నాట్ నెక్స్ట్ సిస్టమ్ని మన దక్కన్ సిస్టమ్ నథింగ్ బట్ విధాన్ సిస్టమ్ ఇది ఈ తన ముందు సార్ మనం అనుకుంటున్నాము గవర్నమెంట్ చేయడం లేదండి. మన ఉద్దేశాన్ని మనం తెలిసి ఏం చేస్తే ఏమైంది మన రాంగ్ నోషన్ దే ఆర్ నాట్ అటెంప్టింగ్ దట్ నో దే ఆర్ అటెంప్టింగ్ విత్ దర్ ఇంటెండెడ్ ఇంట్రెస్ట్. దట్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భూమి జరుగుతూ మన దగ్గర సిసిఎల్కి రిజిస్ట్రేషన్కి మున్సిపాలిటీకి ఎలక్ట్రిసిటీకి ఏ మాత్రం సిసిఏ ఏం చేస్తుంది? రిజిస్ట్రేషన్ ఆఫీస్ తెలియదు. రిజిస్ట్రేషన్ ఏం చేస్తుంది? మన ఎంఆర్ఓ. ఇందులో ఈ ముగ్గురు ఆర్గనైజేషన్ రైతులు కానీ ఎవరైనా తలమార్చాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్ అంటారు. మనం కోర్టులో పోయినప్పుడు ఏమంటారు? వేదిక రిజిస్ట్రేషన్ ఎంఆర్ఓలో రిజిస్ట్రేషన్ ఇంతకుముందు సాదాబైన. ఇక సాదాబైన వెరీ బిగ్ సబ్జెక్ట్. సాదాబైన ఏమని చదువుతాను ఇప్పుడు ఎవరు ప్రూవ్ చేయాలి? ఎవరైనా రికార్డు లేదు. ఏ విధంగా గవర్నమెంట్ చేస్తుంది? సెకండ్ సాదాబైన ఇచ్చారు. సాదాబైన రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ గారికి ఈ రోజు ఆ రేట్స్ పెట్టాలని చాలా పెద్ద అమౌంట్ కావాలి. ఆ భయానికి ఎవరు సాధారణ రిజిస్ట్రేషన్ కూడా చేయడం లేదు. కాబట్టి అక్కడ ఎంఆర్ఓ ఇస్తా ఉన్నాడు, కనుక రిజిస్ట్రేషన్ అవ్వడం లేదు. దానికి ఒకటి ఫిక్స్డ్ అమౌంట్ పెట్టేస్తే చాలా సులభం చెప్తుంది సార్. గవర్నమెంట్ కూడా రివ్యూ వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ రేట్ పర్సెంటేజ్ ఫిక్స్డ్ అమౌంట్ 10,000 5,000 అందరూ వస్తారు. అదేవిధంగా పార్టీషన్ ఇస్తారు, ఫ్యామిలీ సెటిల్మెంట్ ఇస్తారు. అక్కడ ఏది సేల్ అవడం లేదు. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఏం చేస్తారు? నో హ్యావ్ టు పే చేస్తారు రిజిస్ట్రేషన్ ఛార్జెస్. అక్కడ కూడా 0.5 కూడా ల్యాక్స్ వస్తుంది. ఇప్పుడు భూముల రేట్లు చాలా పెరిగిపోయినాయి. రైతు తినడానికే వాళ్ళకి లేదు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎక్కడ పెట్టుకొని ఆ విధంగా కూడా ఈ భూమి పంపుతారు. విత్తిన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవడం లేదు. అక్కడ కూడా ఒక పర్సెంటేజ్ తీసేసి ఒక ఫిక్స్డ్ అమౌంట్ పెట్టండి. ఫిక్స్డ్ అమౌంట్ గవర్నమెంట్ కూడా రెగ్యులేట్ అది, వాళ్ళ రెగ్యులరైజేషన్ రికార్డ్స్ కూడా అవుతుంది, వాళ్ళ పట్టాలు కూడా బాగా వస్తాయి.
ఇప్పుడు CCL లో వస్తాను సార్. ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ CCL ఉన్నది, ఆ ఫీల్డ్ అని డీయాక్టివేట్ చేసి పెట్టే సైకిల్ ఎవరు డిజిటల్ చేయాలి కానీ ఇప్పుడు బ్యాంక్లో ఒక అకౌంట్స్ అయితే డీయాక్టివేట్ చేసి పెడతా ఉన్నారు. ఆ ఫీల్డ్ని కూడా డీయాక్టివేట్ చేస్తే అక్కడ రిజిస్ట్రేషన్ కాదు, ఆ డీయాక్టివేషన్ ఓపెన్ చేయాలి. ఓన్లీ చీఫ్ సెక్రటరీ పవర్ ఏంటి, కింది వాళ్ళకి అంటారు సరే మాకు ప్రెషర్ ఉంది మీరు వెళ్ళి. అప్పటికి మన జాయింట్ కలెక్టర్కు పవర్ ఉంది రివ్యూ చేయడానికి కూడా భూమి అది చేయరు. ఎందుకంటే వీళ్ళతో ఎందుకు బాధ పొలిటీషియన్స్ తోటి గవర్నమెంట్ అంతా కోర్టుకి వెళ్తే ఏమైతే రాకూడదు. మన ల్యాండ్స్ యాక్ట్ సార్, ల్యాండ్ యాక్ట్ సెక్షన్ 54 వెరీ టిపికల్ వర్డింగ్ ఇస్ దే. లీజ్ పెయిన్ ఉన్నప్పుడు ఏం చేసి ముగ్గురు కూడా ల్యాండ్ ఇంకెక్కడ కోర్టు అయిపోతుంది. అప్పుడు కోర్టు జడ్జిమెంట్ వస్తుంది. ఆ కోర్టు జడ్జిమెంట్స్ వాట్ దట్ ఈస్ బైండింగ్ ఆన్ కోర్ట్. అప్పటికి ఈ స్టేజ్లో మనం పట్టుకురావాలి సార్. నేను ఫస్ట్ ఒకటి CCLA రిజిస్ట్రేషన్ అండ్ RO అండ్ మున్సిపాలిటీ వాళ్ళు దేనికైనా అప్రోచ్ ఇచ్చేస్తారు కన్స్ట్రక్షన్. ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్. జస్ట్ ఐ టేక్ 1 or 2. ఒకతను అప్పుడు నిజాం ఉన్నప్పుడు ఒక లైన్ ఉంది. ఆ లైన్ కొన్ని ఏం చేశాడు పాపం అలా అతను చనిపోయాడు. కొట్టులు ఏం చేస్తారు ఇల్లు కడదామని బ్యాంక్ దగ్గరికి వెళ్తారు. ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, అది తోట అని గార్డెన్ అని డిక్లేర్ చేస్తారు. ఆ గార్డెన్ రిజర్వ్ అది ఎవరి దగ్గర ఉంది, CCL దగ్గర ప్లానింగ్ ఉంది. రిజిస్ట్రేషన్ తెలియదు ఇదే గార్డెన్ వాళ్ళకి ఏం లేదు. మన మున్సిపాలిటీలో కూడా తెలియదు ఇది ఏంటి. మీరు తీసుకెళ్ళండి వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. అది అప్రూవల్ ఇస్తే సరే అని ఒకసారి అతను వెళ్ళారు ఆఫీస్కి, మున్సిపాలిటీ పోయి ఇది ఇట్లా ఉంది CCI వాళ్ళు ఏమంటారు ఇది గార్డెన్ అంటారు మనం ఇల్లు కట్టుకోవాలి ఏం చెప్తారు సార్ వాళ్ళు అట్లనే కట్టేస్తారు. అంత పెద్ద ఏరియా వాళ్ళు కూడా లలితనగరు బౌద్ధనగర్ అంతా బౌద్ధనగర్ అంతా అయిపోయింది. ఇది కూడా అలానే కడితే ఎందుకు ఎందుకు డబ్బులు వస్తుంది, ఫైల్ ఎక్కడ దిగాలి కాదు, వాళ్ళు ఇంకో వస్తారు వాళ్ళు చెప్తారు దీనికి ఇష్యూ. ఆఖరికి అది ఏమైంది అప్రోచ్ ది కలెక్టర్. అప్పుడు ఏంటంటే ఈ భూ కబ్జాలు బాగా చంద్రబాబు అయిపోతారు. ఈ లైన్ కూడా కబ్జా చేస్తారు అనుకోగానే ఇదంతా కబ్జా అని అప్పుడు ఒక కమిటీ చేస్తారు. ఇక్కడ కలెక్టర్, రెవెన్యూ కలెక్టర్, రిజిస్ట్రేషన్ 4 కలెక్టర్స్ ఎప్పుడు కలగలేదు, అంటే గవర్నమెంట్ చేయలేదు. ఆ జీవాడి కలిగి 4 ఏళ్ళు పట్టింది. అది ఎవరో ల్యాండ్ కాదు నాది తిరిగి అది చేయమన్నారు. అంత ఇట్లా ఇప్పుడు నిజాంకి వచ్చినప్పుడు ముట్టవాలి ఆ గంటలు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తారు. ఇంకా ఒకటి 1955 రద్దు చేసినప్పటికీ ఇప్పుడు చేసినప్పుడు ORC సర్టిఫికేట్ ఇచ్చారు. ORC సర్టిఫికేట్ ఇస్తే దానికి ఎక్కడ ఎంఆర్ఓ ఏంటి లేదు, పంట పనులు లేదు, వాళ్ళు ఎవరు పట్టారు అంటారు. ORC సర్టిఫికేట్ దీస్ ఆర్ ద ఇష్యూస్ వీ హ్యావ్ టు ట్యాకిల్ వెరీ సీరియస్. దానికి సార్ కస్తూరి రెడ్డి అవసరం పడుతుందో అనుకుంటే ఐ వాంట్ టు కన్క్లూడ్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీ అగ్రికల్చర్ ఆల్సో, నాట్ ఓన్లీ అగ్రికల్చర్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ ల్యాండ్. ప్లీజ్ గో టు ది కస్తూరి రెడ్డి book and sorry first diploma in India in serving settlement. అది సార్ ఇంకోటి సార్ బ్యాంక్స్ కొత్తపల్లి కట్టారు, వాళ్ళు అప్పులు ఇచ్చేసారు. ఇప్పుడు అన్ని హైదరాబాద్ వస్తూ ఉంటుంది. దానికి ఎవరు బాధితులు సార్, ఎవరు బాధితులు? We have gone with the trust of the banks. జనం బాధితులు ఎట్లయితుంది సార్? జనమే బాధితులు అవుతుంది. ఈ ఇష్యూ కూడా మీరు తీసుకోండి సార్. ఇది కొంటప్పుడు అప్పుడు మనం చేసినప్పుడు చేసి ఎలిమెంట్ ఆల్సో షుడ్ బి టేకెన్ ఇంటు కన్సిడరేషన్ వెన్ ద బ్యాంక్స్ ఆర్ గివింగ్ ఇస్ అ వెరీ పర్ఫెక్ట్ లైన్. The individual believes the bank also is a government organization entity, because individual don't have any access to go anywhere to check if it is correct or not. One dialogue is, ignorance of law is not excuse. That is okay. For stanza is well and good. With this I can conclude. Whatever I came across while I am doing this line on the lines, then I come on so many lines in this area. But these are the areas unless until you reach. And one more thing, Svetawar, Kasra, Shesaka Kasra, with the never coincidence, not reconciled basically. ఈ reconcile కానప్పుడు మీరు ఎంత రికార్డ్ చేసినా ఈ మధ్యలో ఉంటూనే ఉంటుంది. ఇవన్నీ కూడా చూడాలి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఛాన్స్ టు స్పీక్. థ్యాంక్ యూ. మిత్రుడు వెంకటేష్, పెద్దలు మల్లారెడ్డి గారు, కాంతసారి గారు, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. మధుసూదన్ రావు గారు, పాత వాళ్ళ ఫ్యామిలీ వెల్విషర్స్ కానీ, ఆల్ ఇండియా లయన్స్ యూనియన్ యాక్టివిస్ట్,
తర్వాత వివిధ ప్రజా సంఘాల్లో పనిచేస్తున్నటువంటి నాయకులు, విద్యార్థి ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి వారు కానీ, యాక్టివ్గా సోషల్ కాన్షియస్నెస్ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రియల్లీ హ్యాపీ. అందరికీ నమస్కారం. పాత సార్ నిన్న ఫోన్ చేసి నాకు ఇలాగ ప్రోగ్రామ్ రావాలని చెప్పాను. అఫ్కోర్స్ ఐలూరులో మాకు వారి నాయకులు, మా రాష్ట్ర ప్రధాని గారు తెలిసి లోకల్గా సిటీ యాక్టివిటీస్ నేను మిత్రులు చూస్తాం. అయితే పాత ఈ ప్రోగ్రామ్కి నేను వస్తానులే అంటే, లేదు నువ్వు కూడా స్పీకర్గా ఉన్నాను. స్పీకర్గా ఉండడం అనేది నాకు ఆడిగా అనిపించింది. ప్రత్యేకంగా ఈ సబ్జెక్టు వాటికి సంబంధించి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, లేకపోతే పెద్దలు మల్లారెడ్డి గారు లాంటి వాళ్ళు చెప్పేటువంటి స్పీచెస్, అనేక విషయాలు తెలుసుకోవాలని యాంగ్జైటీతో రావడం నాకు ఇంట్రెస్ట్, అందులో డౌట్ లేదు. కానీ ధరణి భూభారతి చట్టం మీద చాలా పెద్ద ఎత్తున లాస్ట్ టైం ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. దానికి సంబంధించి కూడా పార్థసారథి గారి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. వీ హావ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ సచ్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు పెద్దలందరూ చెప్పిన విషయాలు చూస్తే ఇందులో ఈ అవేర్నెస్ ఏదైతే ఉందో, సాధారణ ప్రజానీకం ఎంత సఫర్ అవుతున్నారు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. 1,80,00,000 అప్లికేషన్స్, కంప్లైంట్స్ ఉన్నాయి. లేకపోతే 70-80% ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా బాధితులే అనేటువంటి విషయం చూస్తుంటే ఇది చాలా వైడ్ స్ప్రెడ్గా, వైడెస్ట్ ప్రాబ్లంగా ఉన్నటువంటిది. దీనికి సంబంధించి దీన్ని సీరియస్గా తీసుకొని మిత్రుడు పార్థసారథి దీని మీద ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడంతో పాటు ఈ బుక్ను తీసుకురావడం నేను అభినందిస్తున్నాను. వారి కుటుంబంతో, వారి నాన్నగారు అమ్మగారితో నాకు ప్రత్యేకంగా అనుబంధం లేకపోయినా వారి నాన్నగారిని చూసే అవకాశం కలిగింది. ఐఎమ్ సో ఫార్చునేట్ దట్ ఐ కుడ్ సీ హిమ్ సెవరల్ టైమ్స్. నేను వారితో మాట్లాడే అవకాశం పెద్దగా వారి వయసు కావచ్చు కాక, లేకపోతే మాకున్న ఏదో కన్స్టెంట్స్లో, మీటింగ్స్లో, అకేషన్స్లో, కొన్ని సందర్భాల్లో వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారి బ్రదర్ని నమస్కారం వాళ్ళని గ్రీట్ చేయడం, లేకపోతే సార్ని గ్రీట్ చేయడం, నమస్కారం పెట్టడం తప్పించి నాకు ఈరోజు కొన్ని విషయాలు అవకాశం కలిగింది. పీసన్ గారు చెప్పారు, వారు ఆయన రాజకీయాలు లేకపోయినా పెద్ద సామ్యవాదిగా వారు ఉన్నారు, ప్రజల పక్షంలో ఉన్నారు. వారు లోకల్గా కూడా రెసిడెన్షియల్ ఏరియా డెవలప్ చేయడంలో కానీ అందరికీ ప్రజల తరఫున ఎంతో కృషి చేశారు. రియల్లీ సచ్ ఏ గ్రేట్ పర్సన్. వారి మెమరీలో ఈ బుక్ తీసుకురావడం పార్థసారథి గారిని అభినందిస్తున్నాను. దిస్ టైప్ ఆఫ్ థింగ్ దీన్ని కొంచెం మనం ఇంకా ఫర్దర్ ఎక్స్టెండ్ చేసి వైడర్గా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా సమాజంలో దీన్ని ఇంకా వీలైనంత ఎక్కువగా మనలా యాక్టివ్గా సోషల్ కాన్షియస్నెస్తో ఇక్కడ అటెండ్ అయినటువంటి వాళ్ళు కానీ ఇది అందరూ ఈ ఇష్యూని ఇంకా కొంచెం వైడర్గా తీసుకెళ్ళాలి. చాలా మందిలో ఈ విషయం, దీనికి సంబంధించినటువంటి చట్టాల మీద అవగాహన లేదు, వాస్తవంగా లాయర్స్లో కూడా లేదు. ఇది మనం సీరియస్గా ఫర్దర్ తీసుకెళ్ళాలి, ప్రజానీకం వరకు తీసుకెళ్ళాలి. మిత్రులు చెప్పినట్టుగా, ఇంతవరకు స్పీకర్ చెప్పినట్టుగా మండల లెవెల్లో కూడా ప్రజానీకం, రైతు సంఘాలు, నాయకులు కానీ యాక్టివ్గా సోషల్ యాక్టివిస్ట్ లాంటి వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళాలి. పెద్దలు మల్లారెడ్డి గారు లాంటి వాళ్ళ సహకారం తీసుకోవాలి. వారు 87 యంగ్ లీడర్, 87 years యంగ్ లీడర్. ఈజ్ అసోసియేటింగ్ విత్ ఐలు ప్రోగ్రామ్స్ కండక్టెడ్ ఫర్ ది సేక్ ఆఫ్ పీపుల్, పబ్లిక్ రిలేటెడ్ ఇష్యూస్లో వారి ఫోర్ ఫ్రంట్ ఉన్నారు. వారు ఇచ్చే స్టాటిస్టిక్స్, డేటా చూస్తే మాకైతే మేము ఏదో కేసు ఆ ఇష్యూకి సంబంధించి తప్పించి మిగతా విషయాలు పట్టించుకునే పరిస్థితి ఉండదు. అప్పటికప్పుడు ఏదో ప్రాబ్లమ్ ఓవర్కమ్ కావడానికి చూస్తాం తప్ప వారు ఇచ్చే స్టాటిస్టిక్స్ చూస్తే మాకైతే నేను సెవెరల్ టైమ్స్ లక్కీగా వారి స్పీచెస్ వినే అవకాశం కలిగింది. Let us make use of these services for this type of awareness to be created and circulated throughout. That is need. అప్పుడైనా మన ప్రాబ్లమ్స్ ఇంతవరకు మేడం రోజు గారు చెప్పారు, రాబోయే దశాబ్దాల్లో అయినా ఈ ప్రాబ్లమ్స్ మనం ఓవర్కమ్ అవుతామా అనేటువంటి ఆ పద్ధతిని మనం అందరికీ కలిసి కృషి చేద్దాం. పార్థసారథి గారిని అభినందిస్తున్నాను. ఇంకా ఫర్దర్ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. వారు మరింత ముందు ప్రజలకు సంబంధించిన అనేక కార్యక్రమాల్లో పనిచేస్తున్నారు. మాలాంటి వాళ్ళు పురమాయించి యాక్టివ్గా ఫాలో అయ్యి యాక్టివిటీ వారు మన మిత్రులు చెప్పారు డిక్టేటర్ అని. కొన్ని సందర్భాల్లో డిక్టేటర్గా ఫీల్ అవుతాం, కానీ ఒక్కోసారి దాంతోనే అనేక కార్యక్రమాలు నిర్వహించే అవకాశం కూడా కలుగుతుంది. సో ఇట్స్ ఏ హ్యాపీ థింగ్. సో ఐ అప్రిషియేట్ పార్థసారథి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. రామచంద్ర గారికి ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మిత్రులు ఒక నిమిషం 2 నిమిషాలు మాట్లాడుతుంది. ఒక్క నిమిషం మాట్లాడు. నీకు ఏం అర్థమైంది? నా పేరు నారాయణ. నేను ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ నగర మార్కెట్ కార్యదర్శి. నేను
సార్ది ఫేస్బుక్లో ఇన్విటేషన్ చూసి అభినందిద్దామని చెప్పేసి వచ్చాను. అయితే ఈ పాటికే ఈ ధరణి మీద ఒక పెద్ద కుంభకోణంగా బయటికి రావాల్సింది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కాపాడుతుందో తెలియదు. అయితే అప్పుడు ఎప్పుడైతే సీలింగ్ యాక్ట్ వచ్చిందో దాదాపుగా చాలామంది రెవెన్యూ అధికారులు వాళ్ళ పేర్లు బినామీ పేర్లతోటి అనేక రికార్డ్స్ రాసుకున్నారు. సేమ్ అదే కొంచెం డిజిటలైజ్ రూపంలో ఈ ధరణి పోర్టల్ ఇప్పుడు జరిగింది. అంటే దానికి అబ్జెక్షన్స్ వస్తాయి కాబట్టి వీఆర్ఓల్ని వీళ్ళని ఆ వ్యవస్థని మొత్తాన్ని కూడా రద్దు చేశారు. ఇప్పుడు రికార్డులో రానటువంటి వాటిని ఏ రూపంలో రాసుకున్నా లీగలైజ్ అయిపోతుందనే ఒక పెద్ద కుట్ర అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఏం ఎక్స్పోజ్ అవుతుంది అంటే ధరణి చట్టంలో ఒకసారి డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ అయిపోతే మేము కరెంట్ బిల్ మార్చుకోవాల్సిన అవసరం లేదు, మ్యూటేషన్ మార్చుకోవాల్సిన అవసరం లేదు, వాటర్ బిల్ మార్చుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇది చాలా ఈజీ ప్రాసెస్గా ఉందని చెప్పేసి మైండ్ సెట్ చేస్తున్నారు. ఇది ఓకే, మనం డిజిటలైజేషన్ చేయడం వల్ల కొంత ఉపయోగం జరగచ్చు. కానీ భూమి కీలకంగా రికార్డులో రానటువంటి భూమిని చాలామంది క్లెయిమ్ చేసుకోలేనటువంటి భూమి చాలా పెద్ద ఎత్తున ఉంది. వీటన్నిటిలో ఒక పెద్ద భూకంపకం అనేది ఈ ధరణి చుట్టూ జరుగుతుంది. కాబట్టి దీనికి పరిష్కారం ఏం లేదు. పేదలు ఎక్కడైతే ఉంటారో, పేదలు ఎక్కడైతే పరిష్కారం కాదో వాళ్ళు పట్టుకొని ముక్కుమడిగా భూమిని ఆక్యుపై చేసుకోవడం తప్ప ఇది ఎక్కడ పరిష్కారం కాదనేది నా ఒపీనియన్ చెప్తూ ఇంత మంచి ప్రయత్నం చేసినటువంటి బాలసార్ గారికి నేను అభినందన తెలియజేస్తాను. దీనికి సంబంధించి ఓటర్ ఫ్లెక్స్ చెప్పాల్సిన డాక్టర్ గోవిందరాజు గారిని వయసులో కూడా వచ్చి చక్కగా అందరికీ అర్థమయ్యేలాగా ఈ ధరణి వాటి గురించి చట్టాల గురించి దాంట్లో జరుగుతున్న ప్రాబ్లమ్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలాంటి వాటికి టోటల్లీ నాట్ అసోసియేటెడ్ లా అబైడింగ్ సిటిజన్ వస్తే అలాంటి వాటికి కూడా చాలా అవగాహన ఉంది. చాలా ధన్యవాదాలండి. కానీ ఈ స్ఫూర్తి అనేది మనము ఇక్కడ ఊరికే కూర్చొని మాట్లాడుకునేది కాదు. ఈ స్ఫూర్తితో పోయి మనం ఖచ్చితంగా పాజిటివ్గా మనం చేస్తే దీనిపై ఒక మంచి ఇది వచ్చినట్టుగా నా ఉద్దేశం అండి. కాబట్టి అందరూ మీరు అడ్వకేట్స్ అందరూ కూడా యునైటెడ్గా చేస్తే కామన్ మ్యాన్కి చాలా బెనిఫిట్ ఈ స్ఫూర్తిని తీసుకొచ్చిన పాఠశాల గారికి నిజంగా ధన్యవాదాలండి. ఎందుకంటే ఐ అసోసియేటెడ్ విత్ ఫర్ ఆల్మోస్ట్ 1 decade and my father is associated with his father. Personally, more than 4 decades association ఉంది. బట్ నేను క్లోజ్ క్వార్టర్స్గా చూస్తున్న ఈ 5-6 సంవత్సరాలు వెరీ సెల్ఫ్లెస్ మ్యాన్. ఐ నో పాఠశాల గారు అంటే ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్లెస్ పర్సన్. వెదర్ పాఠశాల గారు వాళ్ళ బ్రదర్స్ని తీసుకున్నా కూడా సేవలు కనిపిస్తున్నా దే ఆర్ డౌన్ టు ఎర్త్. దే ఆర్ ఫర్ పీపుల్ అండ్ దే వర్క్ ఓన్లీ ఫర్ పీపుల్, నాట్ ఫర్ సెల్ఫ్. దేర్ ఆర్ మెనీ అకేషన్స్ వేర్ పాఠశాల గారితో వెళ్ళినప్పుడు సమ్ పీపుల్ పడితే మేము మా సైట్కి వచ్చేయండి తీర్చారండి. నాకు ఏమి ఉందండి చేస్తే అందరికీ ఒకే మాట ఉండాలి, నాట్ బి ఓన్లీ ఫర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అని అంత ధైర్యంగా గట్టిగా చెప్తున్నారు. అటువంటి ఆయన ఈ మంచి పుస్తకాన్ని వాళ్ళ పేరెంట్స్ డెడికేట్ చేసి రాశానంటే గ్రేట్ కంగ్రాచులేషన్స్ అంటే ఎక్సలెంట్. ఇంతసేపు మీ ప్రెషస్ టైం ఇచ్చేసి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సామాన్లు తీసుకుని
దానికి కావాల్సిన తీసుకెళ్ళాలి. సార్ చాలా చెప్పారు.